ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణపు హామీని ఏ పార్టీ ఇచ్చినా రాష్ట్రంలో ఉన్న లక్షలాది ఆటో కార్మిక కుటుంబాలు వారికి పుట్టగతులు లేకుండా చేస్తాయని మండపేట ఆర్ఆర్ఆర్ గణేష్ కరుణమయి ఐక్య కార్యాచరణ ఆటో యూనియన్ల నాయకులు కొండ దుర్గారావు, బొత్స ప్రసాద్, సన్మాన ధనరాజు, ముమ్మిడివరపు ఆదినారాయణలు పేర్కొన్నారు. మెండపేట టౌన్ ఆటో యూనియన్లో 4 యూనియన్లు ఉన్నాయి. మెండపేటలో 4 యూనియన్లు కూడా కలిసి రేపు పొద్దున్నే రాబోయే రోజుల్లో కానీ మేము అన్నది ఈ పథకాన్ని కానీ వెనక్కి తీసుకోకపోతే శాంతి ర్యాలీ కూడా మెండపేటలో చేయాలనుకుంటున్నామండి. మేము అది కూడా త్వరలోనే వెళ్ళిస్తాం సార్. మెండపేటలో 4 యూనియన్లు 4 ప్రెసిడెంట్లు కలిసి తీసుకున్న నిర్ణయం అండి ఇది. 4 యూనియన్లు ఉన్నాయండి టౌన్లోని. ఈ టౌన్లో ఉన్న మెండపేటలో టౌన్లో ఉన్న 4 యూనియన్లు కలిపి తీసుకున్న నిర్ణయం అండి ఇది. రేపు పొద్దున్న అమలాపురం కూడా వెళ్ళవలసి ఉంటుందండి. అందరూ వెళ్ళాలి కంపల్సరీ. మెండపేట నుంచి కూడా ఇది ప్రెసిడెంట్లుగా మా 4 ప్రెసిడెంట్లు అనుకున్న మాట అండి ఇది. అదే నా తరపున చెప్పేస్తున్నారు. అందరూ కలిపి కంపల్సరీ వెళ్ళాలి. మన ఉచిత బస్సు పథకం మాత్రం వెనక్కి తీసుకోవాలండి. ఇది తీసుకోకపోతే మాత్రం మా యూనియన్ల తరపున అందరూ రాష్ట్రం మొత్తం మీద, ఏపీ రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా తీవ్రంగా మాత్రం ఉత్తృత్తి చేస్తాం సార్. దీన్ని మనసులో పెట్టుకుని, మమ్మల్ని మనసులో పెట్టుకుని దీన్ని ప్రతి నాయకుడు కూడా వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం.